నేను ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సొంత నియోజకవర్గం, నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నావు. కొడంగల్ నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రామం తీసుకుందాం. రుద్వారము, అంగడ్రాయచూరు, దొరేపల్లిలో భూనీడు ఉన్నది. ఆ గ్రామంలో గ్రామసభ పెడదాం. నేను పక్క కూర్చుంటా, గ్రామసభ పెట్టు. నీవు ఇచ్చిన పథకాలు ఏమేమి ఎవరెవరికి వచ్చినాయో నువ్వే గ్రామసభలు అడిగి తెలుసుకో. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి 500 గ్యాస్ సిలిండర్ వచ్చింది, ఎంతమందికి మీకు 200 ఫ్రీ కరెంట్ వచ్చిందో గ్రామసభ పెట్టి తెలుసుకుందాం. అప్పుడు నువ్వు 100% కాదు 50% గిట్ట నీ హామీలు అమలైతే బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేసుకో. మేము కూడా మీ విజయోత్సవాల్లో పాల్గొంటాం. 50% అమలైతే ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీనికి ఛాలెంజ్ సవాల్ తీసుకో. కొడంగల్ గ్రామసభ పెట్టి ఎప్పుడు పెడతావో చెప్పు, నేను వస్తా. ఏ గ్రామంలో పెడతావు? మీ సొంత కాన్స్టిట్యూన్సీలో పెడదాం. అక్రమంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ గుండాలతోని అధికారులపై దాడి చేపించిండు. దాడి చేపించి రైతులు భూములు ఇస్తలేదని చెప్పి కక్షగట్టి దాడి చేపించి అదే రోజు రాత్రి 1 గంట కరెంటు బంద్ చేసి, నెట్ బంద్ చేసి, గ్రామంలో పోలీసులు, రిజర్వ్ పోలీసు పంపి ఇంటింటికి డోరు కొట్టి ప్రతి మహిళలు 3 గంటల రాత్రి వరకు కొట్టారు. అందరిని దారుణంగా 3 గంటల రాత్రి వరకు కొట్టి 6 గంటలకు తీసుకుపోయి పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అందులో 30 మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీడియోలు ఉన్నాయి. 2-3 రోజుల లోపల మీకు వీడియోలు కూడా ప్రదర్శిస్తా. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలో సమాధానం చెప్పాలి. వాళ్ళని ఎందుకు తప్పించిండు కేసులకి? పరిగి పోలీస్ స్టేషన్ పోయినాక వాళ్ళని తప్పించినారు అక్కడికి. అంటే కుట్ర చేసి రైతులను భయభ్రాంతులు చేసి దౌర్జన్యం చేసి కేసులు ఇరికించి భూములు గుంజుకుందామని ప్రయత్నం చేశారు తప్ప మేము చేయలే కుట్ర. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుట్ర చేసినారు. ఇలాంటి తప్పుడు కేసులకు ఎవరు భయపడం? ఎన్ని కేసులు పెట్టినా జైలు అధికారులకు చెప్పినా, సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఇంక ఎన్నిసార్లు వచ్చేది మాకు తెలియదు, మేము మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పము అని రైతు జైలు అధికారులకు కూడా చెప్పొచ్చిన వచ్చేటప్పుడు. కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా భయపడం. కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ చేస్తా. కాబట్టి కేసులకు ముందు తప్పుడు కేసులు బాన్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. 6 గ్యారెంటీలు అమలు చేసి చూపియండి. నీ ముఖ్యమంత్రి చేతనైతే నీకు